ఈ నంబర్కి రూబిన్ మెసేజ్ పంపించాడా? మాట్లాడవటే. అసలు మీరెందుకు సార్ ఇలా హింస ఇస్తున్నారు? తనకి ఎవరూ ఏ మెసేజ్ పంపలేదు. ఇక్కడ ఫోటోస్ వీడియోస్ ఏదైనా కొరియర్లో వచ్చాయా? లేదు సార్, అలాంటివి ఏం రాలేదు. నిజంగానా? మీరేంటి మమ్మల్ని అనుమానిస్తున్నారా? లేదంటే వీడియో ఫోటోస్ అని బెదిరించి మమ్మల్ని ఇరికిస్తున్నారా? మీరు చెప్పినట్టు అలా ఏదైనా అయితే మీరు ఎవిడెన్స్తో రండి, అప్పుడు మాట్లాడుకుందాం. అన్నట్టు ఈ ఎవిడెన్స్తో ఒక ఆధారం నాతో పాటు ఉంది. చూడండి, బాగా చూడండి. చూసారుగా, ఇందులో స్నేహతో కలిసి వెళ్తుందెవరో జాగ్రత్తగా చూడండి. ఇది హత్య జరగడానికి వారం ముందు తీసిన వీడియో. దాని డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మీకు హత్య చేయబడిన స్నేహకి సంబంధం ఏంటి? ఇదిగో, ఇందులో నుండి మీరు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. సిటీలో జరిగిన జంట హత్య కేసులో కీలక మలుపు. కేసులో విచారణ చేస్తున్న సీఏ సాజన్ ఒక వారం క్రితం స్నేహ గారికి ఇంటికి వచ్చి వెళ్లిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ సమయంలో పిల్లలు కారిడార్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఇదే దొరికింది అనుకుంటాను. పొద్దున్నే మొదలు పెట్టేశారు. ఈ కేసులో ముఖ్యమైన ముద్దాయి ఖైదు చేయబడ్డాడు. ఏంటిది, ఉదయాన్నే మీడియా వాళ్ళు మొదలు పెట్టేశారా? సార్, ఇది చాలా పెద్ద సమస్యలా మారేలా ఉంది. ఈ మీడియా వాళ్ళు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తున్నట్టున్నారు. ఇదే ఆధారంగా భావించి మన శత్రువులందరూ మన మీద దాడి చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలని చెప్తున్నారు సార్. దీన్ని ఇలాగే విడిచిపెట్టడం మంచిది కాదు సార్. అందుకని మీరు ఇప్పుడు రూబెన్ స్నేహాల హత్య గురించి వీళ్ళు ఇప్పుడెందుకు ఇంత గొడవ చేస్తున్నారు? సార్, అది విచారణ చేస్తున్న అధికారి సాజన్ ఆ చనిపోయిన లేడీకి మధ్యన ఏదో సంబంధం ఉందని అంటున్నారు. దీనివల్ల ఇప్పుడు మనకే సార్ సమస్య. రే, ఆ డీజీపీకి ఫోన్ చేయి. నువ్వు ఒక పని చేయి. సార్, మన యూత్ మెంబర్స్ ని ఉపయోగించి ఇందులో నిజాలు ఏమిటో తెలుసుకుని రమ్మను. అలాగే సార్. ఫోన్ ఇవ్వ. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో సార్. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? శాంతి భద్రతలు కాపాడడానికి ఎవ్వరూ లేరని, హోమ్ మినిస్టర్ కి ఏమీ చేత కాదని నిరూపించడానికి ఇలా చేస్తున్నారా? మీరంతా కలిసి నన్ను రాజీనామా చేయించేలా చూస్తున్నారా? సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని డిపార్ట్మెంట్ ని తప్పుగా అనకండి. మేము చాలా ఎఫిషియెంట్ గానే వెళ్తున్నాం సార్. ఏమయ్యా, నీ ఎఫిషియన్సీ ఇదేనా? మీ ఎఫిషియన్సీ ఇలాగే చూపిస్తారా? ఏమయ్యా, ఆ మోతీనగర్ హత్య కేసు విచారిస్తున్న సిఐకి ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉందని అన్నారు కదా? మీరు ఇక్కడే ఉన్నారు కదా? అన్ని టీవీల్లోనూ న్యూస్ వస్తూనే ఉంది కదా. అది అసలు నిజంగా ఏం జరిగిందయ్యా? సార్, అది ఆ కేసును ఎంక్వైరీ చేసేది సిఏ సాజన్ సార్. ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ మేము అడిగాం. హీ విల్ కమ్ అండ్ గివ్ మీ ద ఎక్స్ప్లెనేషన్ టునైట్. ఏంటయ్యా నీ ఎక్స్ప్లెనేషన్? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను ట్రీట్మెంట్ ముగించుకొని వచ్చే లోపు నువ్వు ఈ కేసుని క్లియర్ చేస్తే మంచిది. ఇలా చూడు, ఇక నుంచి ఈ కేసు గురించి నిన్ను పిలవాల్సిన అవసరం రాకూడదు. మైండ్ ఇట్.